వాక్యములో ఉండే శక్తి చాలా బలమైనది. ఆయన వాక్యమును బోధించుచుండగా నెమ్మదిగా ఇంటి కప్పు తెరవబడ్డది. ఆ ఇంటి కప్పు తెరవబడి ఒక రోగిని యేసు పాదాలు చెంత దించబడింది. యేసు వారిని చూసి, వారి విశ్వాసమును చూచి అతనిని సంబోధిస్తూ ఫ్రెండ్ అన్నాడు, స్నేహితుడా అన్నాడు, మనుషుడా అన్నాడు, సన్ అన్నాడు, బిడ్డ అన్నాడు, కుమారుడా అన్నాడు. ఈ యొక్క రోగంతో పడి ఉన్న వారిని చూసి ప్రియారిటీ ఏమిస్తాడో తెలుసా? నడువు నొప్పి, కాలు చేయి పడిపోయిన వ్యక్తిగా స్వస్థత ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చింది, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. తరువాత నీ పరుపునెత్తుకొని నీవు నీ ఇంటికి పో. అందరి ఎదుట వాడు లేచి నడిచి తన ఇంటికి వెళ్ళెను. గొప్ప అద్భుతం జరిగింది. వాక్యం అందించబడే చోట అద్భుతాలు జరుగుతాయి. వేర్ గాడ్స్ వర్డ్ ఈజ్ డిక్లేర్డ్, దేవుని యొక్క వాక్కు ఎక్కడైతే ప్రకటించబడతాదో అక్కడ రకరకాల అద్భుతాలు జరుగుతాయి.